అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మీరు కట్టలుగా డబ్బులు చూసుంటారు, కానీ గుట్టలుగా డబ్బులు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మీరు చూడబోతున్నారు. జార్ఖండ్లో ఈడీ సోదాలు కలకలం రేపాయి. జార్ఖండ్లోని రాంచీలో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం పిఏ ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది. ఆ సమయంలో గుట్టలుగా కుప్పలుగా డబ్బు కట్టలు బయటపడ్డాయి. 500 రూపాయల నోట్ల కట్టలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అలంగీర్ ఆలం పిఏ ఇంటిపై ఈడీ దాడి చేసిన సమయంలో ఈ గుట్టలుగా డబ్బు బయటపడింది. మంత్రి పిఏ సంజీవ్ లాల్ ఇంటి నుంచి పెద్ద మొత్తంలో నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బు విలువ దాదాపు 25 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరేంద్రరామ్ కేసులో సంజీవ్ లాల్ ఇంటి నుంచి భారీగా నగదును రికవరీ చేసింది ఈడీ. వీరేంద్రరామ్ చీఫ్ ఇంజనీర్గా 100 కోట్ల రూపాయలు ఆస్తులు కట్టబెట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరిగాయని ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు వీరేంద్రరామ్ను గత ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో తనిఖీలలో పెద్ద ఎత్తున నగదు పట్టుబట్టడం సంచలనంగా మారింది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం పిఏగా ఉన్న సంజీవ్ లాల్ ఇంటి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భారీ నగదు బయటపడింది. అధికారులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడ చూసినా ఆ ఇంట్లో డబ్బు కట్టలే కనిపించాయి. బ్యాగులు, సూట్ కేసులు, పాలిథిన్ కవర్లలో చుట్టిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటన్నిటినీ తీసుకుని వచ్చి ఒక చోట వేసి వాటిని అధికారులు లెక్కిస్తూ ఉన్నారు. సుమారు వాటి విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఇలా గుట్టలుగా కట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అధికారులు కూడా ఒక సందర్భంలో అవాక్కైనట్టుగా తెలుస్తోంది. ఆ మొత్తం నగదు విలువ దాదాపు 25 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ నగదును అధికారులు లెక్కిస్తున్నారు. అయితే వీరేంద్రరామ్ కేసులో సంజీవ్ లాల్ ఇంటి నుంచి ఈడీ ఈ భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ సుమారు 100 కోట్ల రూపాయలు ఆస్తులు కట్టబెట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 25 కోట్ల రూపాయలు నగదుగానే పట్టుబడడం, ఇంకెన్ని కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి ఉంటారు అనే విషయంపై చర్చ జరుగుతోంది. గత ఏడాది అతన్ని ఈడీ అరెస్ట్ చేసింది. అతని దగ్గర నుంచి కొంతమంది జార్ఖండ్ రాజకీయ నాయకులతో లావాదేవీలు జరిపిన పెన్ డ్రైవ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పిఎంఎల్ఏ కింద పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. సస్పెండ్ అయిన చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్, అతని స్నేహితుల స్థావరాలపై కూడా ఈడీ చర్యలు తీసుకుంటుంది. కొన్ని పథకాల అమలులో అవకతవకలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులను జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ను ఫిబ్రవరి 2003లో ఈడీ అరెస్ట్ చేసింది. 2023 ఫిబ్రవరి 21న రాంచీ, జంషెడ్పూర్, జార్ఖండ్, బీహార్, ఢిల్లీలో మరికొన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది ఈడీ. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు తనిఖీలు చేస్తున్న సమయంలో, అది ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తనిఖీల్లో ఇలా గుట్టలుగా కట్టలుగా డబ్బు బయటపడింది. మొత్తం ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. భారీ భద్రత నడుమ సోదాలు చేస్తూ ఉన్నారు. కొండలుగా గుట్టలుగా కట్టలుగా డబ్బులు సంచుల్లోనూ, బ్యాగుల్లోనూ, పాలిథిన్ కవర్లోనూ చుట్టి ఆ ఇంట్లో మూలలా డబ్బులను దాచినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఏ మూల చూసినా, ఏ బ్యాగ్ను ఓపెన్ చేసినా డబ్బు కట్టలే బయటపడడంతో ఒక స్థాయిలో అధికారులు కూడా షాక్ గురైనట్టుగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.